మా వైసీపీ పార్టీ 175కు 177 స్థానాలు గెలిచాలని మేమైతే అహర్నిశలో కష్టపడుతున్నాము, పనిచేస్తున్నాం, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా చూసుకుంటే మా పార్టీలో మంత్రిగా పనిచేసేటువంటి ఆర్కే రోజా గారి భాగవతము ఈనాడు ఆయన రాశాడు ఆయన. సో ఈడ మా పార్టీ కొద్దిగా నగిరిలో డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నా చిన్న వీడియో విశ్లేషణ అయితే చాచా ప్రతి ఒక్కరు కూడా కింద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయమని చెప్పి కోరుకుంటూ ఇక వీడియోలోకైతే పదాం. ఏంది కథ అనేది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ గురించి మాట్లాడదాం. నాడు అప్పుల నగిరి నేడు సిరుల గురి అంట. ఓకే, ఏందో చూద్దాము. చలనచిత్ర రంగంలోనే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ సినిమాలోనూ ఆమెకు గుర్తింపు ఉన్నది. అంటే రాష్ట్ర రాజకీయాల్లోనూ సినిమాల్లో కూడా గుర్తింపు ఉన్నది ఆర్కే రోజా. అది మంచి చేయని చెడ్డ చేయని మా పార్టీలో ఉన్నది కాబట్టి ఆ విధంగా అయితే మేము మాట్లాడాల్సి వస్తుంది. చిత్తూరు సెలబ్రిటీ ప్రజాప్రతినిధి దోపిడీ పర్వం ఇది. భర్త సోదరులు మండలాల వారీగా బాధ్యతలు అప్పగింత, మట్టి ఇసుక అక్రమ రవాణాతో కోట్లు దండుకున్న వైనం, అప్పుల నుంచి పుట్టినరోజున బెంజు కారు కొనే స్థాయికి ఎదిగిన తీరు. సరే అంటే అప్పుల నుంచి పుట్టినరోజు నాడు బెంజు కారు అడిగినాడు బిడ్డ అని చెప్పి తీయించింది. ఇదో ఏ విధంగా కార్టూన్ వేశారో చూడండి. గతంలో అప్పులు మీకు కనపడలేదేమో. గతంలో అప్పులు దీనెక్క బయటకు వచ్చేదానికి బెంజు కారు ఏమి తెచ్చామో, ఏమైంది ప్రజలు సొమ్ము ఏం పెరుగుతారా? పెరిగేది ఏమన్నా ఉంటే నగిరిలో మీరు మమ్మల్ని ఓడించి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడండి. మీరు ఏమన్నా ఉంటే మాట్లాడేది ఉంటే కానీ మీరు చూద్దాం. ఆమె పేరు వినగానే ప్రతిపక్షాలేమో ఆ నోటికి ఎదురెళ్ళాం బాబాయ్ అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే కప్పం కట్టలేక చస్తున్నామని, కొండలకే మాటలు వస్తే కుళ్ళబోడుస్తూ గుల్ల చేస్తున్నారని, నదులేమో ఇసుకను తోడేస్తూ కొల్లగొట్టేస్తున్నారని, స్థానిక నేతలు మేము ముడుపులు చెల్లించాల్సి వస్తుందని గగ్గోలు పెట్టేలా ఉంటుందా మహానటి తీరు? రాజకీయాల్లోనూ సెలబ్రిటీగా భావిస్తుంటారు. ఒకప్పుడు అప్పుల్లో మునిగిన ఆమె ఇప్పుడు కోట్లకు పడగలెత్తినారు జగనన్న అంటూ అవినీతి అక్రమాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు. ఓకే, అవును. ఇప్పుడు అవినీతి అక్రమాలకు మా అన్నే అవినీతి చేసి 16 నెలలు చెప్పకూడదు తిన్నాడు జైల్లో ఉండి. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలల పాటు మా అన్న జైల్లో ఉన్నమాట వాస్తవమే. ఇంకా మా దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎట్టుంటారో, మా దగ్గర ఉండేవాళ్ళు కూడా ఇసుక మైనింగు, అక్రమంగా ఎర్రచందనం రవాణా, రకరకాలైనటువంటి వ్యాపారాలు, బెదిరించారు, భూ కబ్జాలు చేస్తారు, పీడీ యాక్టులు ఉండేవాళ్ళు ఉన్నారు, హత్యాయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేయించిన వాళ్ళు ఉన్నారు. మర్డర్ చేసినోడు మా అన్న పక్కనే పెట్టుకొని తిరుగుతాము. మీరేం పెరుగుతారా? మీతో ఏమీ కాదు అని నేనైతే చెప్తా ఉండా. సరే ఇప్పుడు చూస్తే చలన రంగంలోనే కాదు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాటు ఆమెకు గుర్తింపు అయితే ఉన్నదే. నేను ముందైతే చెప్పినా కదా మీకు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నగిరిలో ఏ విధంగా ఆమె ఆటలు కొనసాగించాయో చూడండి. భూసేకరణ పేరుతో భారీ దోపిడీ అంట. ఏంది? వైకాపా నుంచి సెలబ్రిటీ రెండోసారి ప్రజాప్రతినిధి అయ్యాక ప్రతి పనికి వసూలు చేసే విధానంతో భారీగా దండుకున్నారు. ఆమె దోపిడీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెళ్ళింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ నేతలనే దూరంగా పెట్టారు. పాదిరేడు అరణ్యం, విజయపురంలోని కోసల నగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తామని భూములు సేకరించి కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడినారు. విజయపురంలో తన అనుచరుల పేరుతో భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఆ తర్వాత వాటిని ఏపీఐఐసికి అప్పగించి కోట్లు మింగేశారు. అదొక్కటే కాదు, రాష్ట్ర స్థాయిలో చాలా చోట్ల ఏపీఐఐసి ద్వారా జరిగిన భూసేకరణ ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి చెన్నై రహదారిపై ఎస్వీపురం టోల్ ప్లాజా సమీపంలో బుధానోద్యమ భూమికి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి ఇప్పించేందుకు భారీగా ప్రయోజనాలు పొందినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆడ ఏంది పారిశ్రామిక వాడలు తెచ్చానని చెప్పి భూములు సేకరించింది, కోట్ల రూపాయలు మింగింది. ఏపీఐఏసీకి భూములు అప్పగించినారు, కోట్ల రూపాయలు మింగేశారు. ఏమవుతుంది? ఇది ఒకటే కాదు స్వామి, మేము మచ్చుగా చేస్తున్నాము. సోదరులు ఒకవైపు, భర్త మరోవైపు. ఇది అంటే అన్నగారు ఒకవైపు ప్రకృతి వనరులు కొట్టి కోట్లు కూడబెట్టి. అవును, ఇజ్జుడు ఓడమ్మ జీవితం. విజయ ప్రాంతం నుంచి తమిళనాడుకు రోజుకు 300 టిప్పర్లు గ్రావెల్ ధరలు ఇస్తుందంట బా. వారిని పాసుకోవాలి. ఇది ఒకసారి మీరు కూడా వినండి ప్రజలారు. నేనైతే చదువుతా, కింద కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి. ప్రకృతి వనరులు కొట్టి కోట్లు కూడబెట్టి విజయపురం మండలంలో మహారాజపురం తదితర ప్రాంతాల్లో కొంత విస్తరణ తవ్వకాలు గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకొని అనధికారికంగా
పెద్ద మొత్తంలో తవ్వేశారు. ఒక విజయపురం ప్రాంతం నుంచే తమిళనాడుకు రోజుకు 300 ట్రిప్పులు, అంటే రోజుకు 300 ట్రిప్పులు గ్రావెల్ తరలించాంది మా ఎక్క. అంటే దీని ఎక్క మాకు గర్వంగా లేదా? ఏం పెరుగుతారు? ఎవరన్నా ఆపినారా కనీసం? ఒకరోజైనా పర్మిషన్ ఉండదా? గ్రావెల్ నువ్వు ఎంతవరకు లోడుకోవాలా, నువ్వు ఎంతవరకు తవ్వుకోవాలని చెప్పి తహసీల్దారు అనేటువంటి ఆర్డీఓలు వాళ్ళైతే నీ పర్మిషన్ అయితే ఇచ్చుంటారు కదా. ఆ పర్మిషన్కి ఇచ్చితే నువ్వు ఒక్కొక్క రోజుకు 300 టిప్పర్లు నువ్వు గ్రావెల్ తరలించినావంటే నువ్వు ఏ స్థాయిలో ఆడ కుంభకోణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోండి ఒకసారి. బినామీ పేర్లతో అనుమతులు తీసుకొని చెన్నైలో విక్రయించారు. ఒక్కో లారీకి సుమారు 20,000 వరకు వసూలు చేస్తున్నారని ఖర్చులు పోను రోజుకు. వాడి అమ్మ జీవితం, ఒక్కొక్క లారీకు 20,000 ఖర్చులు పోను అంటే రోజుకు 300 టిప్పర్లు అంటే మీరు ఆలోచన చేసుకోండి బా, ఎంత లేకొచ్చదా? అంటే ఆ విధంగా సంపాదించాం. ఓయ్ ఏం చేస్తారు మీరు? 2 లక్షల మేర వెనకేసుకున్నారు. వడవాలపేట మండలం అప్లాయగుంట అంజేరమ్మ కనుమ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను పిప్పి చేశారు. ఆ రాళ్ళు, మట్టి, పూతల పట్టు, నాయుడుపేట రోడ్డు పనులకు చేపడుతున్న గుత్తేదారులకు తరలించి భారీ ఎత్తున ఆర్జించారు. మండలంలోని చితక నాయకులు కూడా ప్రజాప్రతినిధి సోదరులకు కప్పం కట్టాల్సిందే. కంకర గ్రానైట్ క్వారీల యజమానుల నుంచి నెలవారీ మామూలు వసూలు చేయడంతో అధికారులను బదిలీల్లోనూ చేతివాటం ప్రదర్శించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. నగిరి నుంచి విజయపురం మండలం కేవీబీ శ్రీరామపురం వరకు కుశస్థలి నది పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమంగా తవ్వేసి తమిళనాడు తరలించారు. అలా ఒక్కొక్క లారీ ఇసుక నుంచి 20,000 నుంచి 30,000 వరకు వసూలు చేసుకొని భారీగా అయితే లబ్ధి పొందినారు. ఇప్పుడు ఈమె చెన్నైకి తోలుతుంది, ఇంకా చెన్నై దగ్గర కాబట్టి అటు బెంగళూరు తోలే వాళ్ళు ఎంతమంది ఉన్నారని, బెంగళూరు తోలే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పలంనేరు అతను కన్నా అయితే గౌడ నుంచి వచ్చి నైట్ అంతా ఇది డే టైం అంతా లోడ్ చేసి పెట్టుకుంటా అంట టిప్పర్లకు. నైట్ టైం వదులుతాడు. తినక గేట్ ఎత్తినాయంటే పోతూ ఉంటాయి వరుసగా బండ్లన్నీ. ఏ విధంగా సంపాదించుకుంటున్నారు మా వాళ్ళు? పోస్టుకు ఒక రేటు, అది ఒక్కొక్క పోస్టుకు ఒక రేటు. విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్కి ఒక పోస్టుకు 10 లక్షల నుంచి 15 లక్షలు అమ్ముకున్నారు. తినక ఇది కదరా మనకు కావాల్సిందే. ఆఖరికి అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తల నియామకంలోనూ ఆమె చేతివాటం ప్రదర్శించారు. పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చామని చెప్పి ఏకంగా 53 లక్షలు ఒక ఎస్సీ 53 లక్షలు దొబ్బినారు. వసూలు చేసి చివరకు మోసం చేశారని ఆ మహిళ మీడియా సమక్షంలోనే వాపోయింది. విషయం బయటకు పొక్కడంతో 13 లక్షలు తిరిగి ఇచ్చినారు. మిలీసం ఇవ్వకపోగా పోలీసులకు బాధితురాలని బెదిరించాము. ఎవరా బెదిరిమా? మళ్ళీ ఇగుతాయి ఏమన్నా ఎక్కువ మాట్లాడితే. ట్రస్ట్ పేరుతో దోపిడీ. ఏం దోపిడీ? ట్రస్ట్ పేరుతో అంటే సేవా కార్యక్రమాలు చేస్తాము, మీరు కూడా మాకు ఇండి ఎన్ఆర్ఐ ఫండ్స్ కోసము మనకి ₹1 ఇచ్చేవాళ్ళు లేడు, అది వేరే విషయం అనుకో. మా రోజక్క కదా ఇచ్చారు గట్టిగానే. అది పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే మా ఆర్కే రోజా గారు డబ్బులు సంపాదించుకున్నారు. మీకు వచ్చిన బాధ ఏంది? మీరు ఏమన్నా చేసేది ఉంటే 2024 రేపు జరగబోయే ఎన్నికల్లో మీరు ఏమైనా సరే మీరు చేసేది ఉంటే చేయండి అని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్రహ్మాండంగా మీకు రోజా ఆస్తులు ఎంతో తెలుసా? నగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్కే రోజా ఆస్తులు 5 ఏళ్లలో 47% పెరిగాయి. ఎన్నికల అఫిడవిట్లో ఆమె తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2019లో 9.3 కోట్ల ఆస్తులు ఉండగా ఇప్పుడు ప్రస్తుతం 13.7 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఇందులో స్థిరాస్తులు 5.9 కోట్లు, స్థిరాస్తులు వచ్చేసి 7.8 కోట్లని తెలిపారు. ₹1 విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు ఉన్నాయని వెల్లడించారు. తాను ఇంటర్ వరకు చదివానని చెప్పారు. నువ్వు ఎంతవరకు చదివినావా? ఇంటర్ చదివినావా? 10 చదివినావా? అని కూడా అడగలేడా? మనం బెంజ్ కారు ఎట్టు వచ్చింది, మనం ఏ విధంగా సంపాదించినాము, మన కథ ఏంది అనేదే ఇక్కడ అడుగుతారు. అదేవిధంగా చూస్తే ఈనాడులో ఆంధ్రజ్యోతిలో కూడా ఒక కథనం వచ్చింది. మనం ఒకసారి దాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించినట్టుగా అయితే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుందని ఇంకొకసారి నేను తెలియజేస్తా ఉండా. ఒక్క సెకండ్. అదేవిధంగా చూసుకుంటే మార్గదర్శిలో రోజాకు చిట్టు, మార్గదర్శిలో అవినీతి జరిగింది, దోపిడీ జరిగిందని డ్యాన్స్ చేస్తారు ఒక్కొక్కరు వైసీపీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళు. సరే ఆడేమి జరిగిందో చూద్దాం ఒకసారి. ఉండండి. 39 లక్షల చిట్టు వేసిన మంత్రి, బెంజ్ సహా 9 కార్లు సొంతము, 5 ఏళ్లలో 40% పెరిగిన ఆస్తులు, ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి. ఇరకాటంలో అధికార పార్టీ, ఇరకాటంలో బొక్కాల మాకేమీ కాదు, మీరు ఎన్ని చేసుకున్నా కూడా
మా ఆర్కే రోజా ఖచ్చితంగా గెలవనున్నది. మేము అవినీతి చేశాం, అక్రమాలు చేశాం, మా రోజక్క బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు సంపాదించింది. అయినా కూడా మీరు పీకేది ఏమన్నా ఉంటే రేపు ఎన్నికల్లో పెరగండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.